తాజాంశాన్ని చూస్తున్నాం. రాష్ట్రంలో సర్ ప్రక్రియ గడువు పొడిగించారు. ఎన్యూమరేషన్ ఫారాల స్వీకరణకు ఆగస్టు 3 వరకు అవకాశం ఇచ్చారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి నగేష్ చారి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. షాహీన్, రాష్ట్రంలో జరుగుతున్న ఎస్ఐఆర్ గడువును కేంద్ర ఎన్నికల కమిషన్ పొడిగించింది. గత కొన్ని రోజులుగా రాజకీయ పార్టీలు ఓటర్ల నుంచి వస్తున్నటువంటి వినతుల మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కేంద్ర ఎన్నికల కమిషన్కు లేఖ రాశారు. గడువు పొడిగించాలని ప్రధానంగా అందులో ప్రస్తావించారు. అయితే రాష్ట్రంలో ఇప్పుడు ప్రస్తుతం ఎన్యూమరేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ నెల 24వ తేదీ వరకు ఎన్యూమరేషన్ ప్రక్రియ జరగాల్సి ఉంది. అయితే ఆ తేదీలను పొడిగించింది. ఆగస్టు 3వ తేదీ వరకు ఎన్యూమరేషన్ ఫామ్లు ఓటర్లకు పంపిణీ చేయడం, అదేవిధంగా ఓటర్లు వాటిని నింపి తిరిగి ఇవ్వడం, ఈ ప్రక్రియ అంతా కూడా ఈ నెల 24న ముగియాల్సి ఉంది. అయితే కేంద్ర ఎన్నికల కమిషన్ దాన్ని ఆగస్టు 3వ తేదీ వరకు పొడిగించింది. ఆ తర్వాత వచ్చే నెల 1వ తేదీన ఇవ్వాల్సినటువంటి డ్రాఫ్ట్ జాబితాను ఆగస్టు 10వ తేదీన డ్రాఫ్ట్ జాబితా ప్రకటించే విధంగా షెడ్యూల్ మార్చారు. ఆ తర్వాత ఆగస్టు 10 నుంచి వచ్చే సెప్టెంబర్ 9వ తేదీ వరకు అభ్యంతరాలు, క్లెయిమ్స్ అంటే డ్రాఫ్ట్ జాబితాలో పేరు లేనివారు, తప్పులుగా ఉన్నవారు లేదా కొత్తగా నమోదు చేసుకోవాల్సిన వారు దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 10 నుంచి సెప్టెంబర్ 9వ తేదీ వరకు గడువు ఇచ్చారు. ఆ అభ్యంతరాలను, క్లెయిమ్లను పరిష్కరించే ఆ తేదీలను ఆగస్టు 10వ తేదీ నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు కూడా అధికారులకు గడువు ఇచ్చారు. మొత్తం ఇది ప్రక్రియ అంతా పూర్తి కావడానికి అక్టోబర్ 12వ తేదీన తుది జాబితా అంటే అక్టోబర్ 12వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. మొత్తం 12 రోజుల పాటు ఈ గడువును పొడిగించారు. ప్రతి తేదీని కూడా పొడిగిస్తూ వచ్చారు. అయితే ఇంకా రాష్ట్రంలో ఓటర్ జాబితా సంబంధించిన ఎన్యూమరేషన్ ఫారంలు దాదాపుగా పూర్తయినట్టుగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం ప్రకటించింది. అయితే ఓటర్లు వాటిని తిరిగి ఇచ్చే ప్రక్రియ ఇంకా మందకొడిగా కొనసాగుతుంది. ఇంకా దాదాపుగా సగం వరకు రావాల్సి ఉంది. దాదాపు 50% మాత్రమే ఓటర్లు ఆ ఫారాలను నింపి తిరిగి ఇచ్చినట్టుగా అధికారులు చెప్తున్నారు. కాబట్టి ఇంకా ఈ ప్రక్రియ పూర్తి కావడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాలో ప్రక్రియ మందకొడిగా కొనసాగుతుంది. రాజకీయ పార్టీలు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో సిఇఓ కార్యాలయం కేంద్ర ఎన్నికల కమిషన్కి పరిస్థితులు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఇవన్నిటిని వినతి పత్రం రూపంలో ఇవ్వడంతో కేంద్ర ఎన్నికల కమిషన్ అంగీకరించి కొద్దిసేపటి క్రితమే షెడ్యూల్ మారుస్తూ అధికారికంగా వెల్లడించింది. షాహీన్, ధన్యవాదాలు నగేష్ చారి.